హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సమయము 11:20 అయిపోయింది. దైవ సేవకులు నాకు 15 నిమిషాలు ఇచ్చారు. ఆ సమయంలోనే నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. అయితే ఈరోజు మనమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం అనేది ఒక ప్రశ్నతో నేను వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఈరోజు మనం అందరం ఎందుకు వచ్చి ఇక్కడ ఆరాధనలో కూర్చున్నాం? ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుడు మనకి 365 రోజులు కాచి కాపాడి సంవత్సరం అయిపోతుంది కనుక మళ్ళా ఇంకొక సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశపెడుతున్నాడని చెప్పి పోయిన సంవత్సరంలో దేవుడు మన పట్ల, మన కుటుంబాన్ని పట్ల, సంఘాల పట్ల ఏ అయితే మేలులు చేశారో ఆ మేలులను తలంచుకుంటూ ఆయన స్తుతిస్తూ మరలా కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడతాం. అదే ఈ రాత్రి మనం ఇక్కడ కూర్చున్న ఈ యొక్క ఆరాధనకు అర్థం. అయితే దేవుడు మన అందరినీ కూడా ఎందుకు పిలుచుకున్నాడంటే అందరినీ ఆశీర్వదించడానికి, రక్షించుకోవటానికి పిలిచాడు. మనం ఆయన్ని పిలవకపోయినా యేసుక్రీస్తు మనం వెతుక్కుంటూ వచ్చి మనల్ని ఆయన రక్షించి ఈ సంఘంలో మనల్ని నడిపించి కూర్చోబెట్టాడు. అయితే ఆయన ఆశీర్వదించడానికే పిలిచాడు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ముందు కొన్ని చేయబడాలి. మన జీవితాలని, మన హృదయాలను సరిచేయబడాలి. ఉదాహరణకి మనం ఒక ఫోన్ కొనుక్కున్నామంటే ఆ ఫోన్ని షాప్లో కొన్న వెంటనే మనం వాడుకోవటానికి కుదరదు. దానికి కొన్ని యాప్స్, దానికి గూగుల్ అకౌంట్ ఇచ్చి, జీమెయిల్ అకౌంట్ ఇచ్చి, దానికి లాగిన్, పాస్వర్డ్లు అవన్నీ ఇచ్చి దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకుని మన ఆధీనంలోనికి మన ఫోన్ తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆ ఫోన్ని వాడటానికి అర్హులం. అంటే అక్కడ ఆ ఫోన్ ఏం చేయబడింది? సరి చేయబడింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్లు కానీ, ఇంకా ఈ రైతులు మోటార్ పనిచేసేవాళ్ళు అయితే వారందరికీ కూడా ఏది కూడా ఫిట్ చేసేవాడు ఒకేసారి. అక్కడ ఒక పార్ట్, అక్కడ ఒక పార్ట్, అక్కడ ఒక పార్ట్ ఇస్తారు. వాటన్నింటినీ కూడా మనం సరిచేసి సక్రమైన ఒక పరికరంగా మలిచినప్పుడు మాత్రమే ఆ యొక్క వస్తువు వాడటానికి ఉపయోగంగా ఉంటుంది. అట్లాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాత్రి మనల్ని దీవించాలంటే మనల్ని కూడా సరిచేయాలని చెప్పేసి మనల్ని పిలిచాడు, సరిచేశాడు. ఎట్లాగంటే మన పితరులైనటువంటి అబ్రహామును పిలిచాడు, ఆయన్ని సరిచేశాడు, ఆయనకి కుమారులను, ఆస్తిని అంతా ఇచ్చి ఆశీర్వదించాడు. అట్లాగే గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదు, ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి దావీదును కూడా ఆయన పిలిచి ఏర్పాటు చేసుకొని ఆయన్ని కూడా ఆశీర్వదించి రాజును చేసి తర్వాత చక్రవర్తిగా ఆయన్ని ఆశీర్వదించాడు. ఇవన్నీ చేయడానికి ముందు వాళ్ళందరినీ కూడా ఆయన నేను ఏ విధంగా వీళ్ళని ఉంచాలి అనేది ఆయన మార్గంలోనికి తెచ్చుకొని వాళ్ళని సరిచేసి అప్పుడు మాత్రమే వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మనం ఆనవాయితీగా కొన్నిసార్లు వాగ్దానం చేస్తాం. నా కృప నీకు తోడుగా ఉండును, నీకు ముందుగా నేను నడుస్తాను, భయపడకు, ఇట్లాంటి వాక్యాలు ఎన్నో వస్తూ ఉంటాయి. కాకపోతే మనం ఆ వాక్యాన్ని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. ఆ వాక్యం ఎప్పుడు నెరవేరిద్ది ఏంటనేది మనం అదంతా చదివితే దానికి ముందు ఒక కండిషన్ ఉంటుంది. నువ్వు ఆ కండిషన్ కానీ చేసినట్లయితే నేను నీకు ఇది ఆశీర్వాదం ఇస్తాను, నేను దీవిస్తాను అని చెప్పేసి అక్కడ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో మనం చదవం కానీ ఇదిగో దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, నన్ను ఈ సంవత్సరం దీవిస్తున్నాడు అని చెప్పేసి మనం అది పట్టుకుని వెళ్తూ ఉంటాం. అయితే దేవుడు తన బిడ్డలను, ఆయన మనలను సరిచేయాలంటే ఎలా అయినా సరిచేస్తాడు. ఉదాహరణకి జీవరాశుల్ని ఎంచుకుని సరిచేస్తాడు. తర్వాత
వ్యక్తుల ద్వారా కూడా దేవుడు సరిచేస్తాడు. ఇంకా చెప్పాలంటే సాతానును కూడా ఎంచుకుంటాడు దేవుడు. ఒక వ్యక్తిని సరైన మార్గంలోనికి నడిపించాలంటే సాతానును కూడా ఎంచుకుంటాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోబు గారిని సాతానుడు ఎంతో శోధించి ఆయనకి ఉన్నదంతా పోయి ఆఖరికి ఆయన దేవుని యొక్క విశ్వాసం నుంచి దేవుల్లో నిలబడ్డాడు కాబట్టి పోయినదంతా కూడా మరలా తిరిగి రెట్టింపు ఆశీర్వాదానికి ఇచ్చాడు. అక్కడ దేవుడు యోబును ఆశీర్వదించడానికి సాతాను వాడుకున్నాడు. అయితే ఇక్కడ మనం జీవరాశులను ఉపయోగించుకుని మన బైబిల్ గ్రంథంలో కూడా ఏ విధంగా దారి తప్పిన వాడిని తన మార్గంలోనికి మలుచుకున్నాడో ఈరోజు చూద్దాం. హల్లెలూయా. జీవరాశులు అంటే మీకు తెలుసు, ఆకాశంలో ఎగిరేవి, భూమి మీద నడిచేవి, నీళ్ళల్లో పాకేవి, వీటన్నిటినీ కూడా జీవరాశులు అంటాం. ఆ జీవరాశుల్లో ఒక జీవరాశి గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27వ వాక్యం త్వరగా చదవడమ్మా, టైం లేదు. బిలాముతో కూడా కూలబడిన కనుక అప్పుడు యెహోవా ఆ గాడిద వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితనని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనాను నీకు ఇట్లు చేయుట కదా అని బిలాముతో అనగా అతడు తెచ్చుకున్నాడు. అయితే ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఈ స్టోరీ ఎట్లా జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కానానుకు చేరుకునే మార్గంలో మోయాబు దేశంలో గుండా ప్రయాణించవలసి వచ్చింది. అప్పుడు ఆ సమయంలో మోయాబు దేశానికి బాలాకు అనే ఆయన రాజుగా ఉన్నాడు. ఆ మోయాబు దేశంలో బిలాము యెహోవా ప్రవక్తగా ఉన్నాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశంలోనికి రావటం చూసి ఆ మోయాబు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడ్డారంట. వీళ్ళంతా భూమిని కప్పేసేంత మనుషులు మా దేశం మీదకి వస్తున్నారు అని చెప్పి వాళ్ళంతా భయపడి వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి బిలాము దగ్గరికి ఈ బాలాకు రాజు తన సేవకుల్లో కొంతమందిని పంపించి, ఆ రోజుల్లో ప్రవక్త శపిస్తే శపించబడేవాళ్ళు, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడేవాడు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలను, తన ప్రజలను శపించటం కోసం తన ప్రవక్తనే పిలిపించుకోవటానికి ఈ బాలాక్ అనే రాజు పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు వెళ్తారు, ఆ బిలాముతో చెప్పి, మా రాజుగారు పంపించారయ్యా, ఇట్లా ఒక మోయాబు మా దేశం మీదకి ఒక గొప్ప దండు వచ్చి భూమిని కప్పేసి అంత జనం వచ్చారు, వాళ్ళందరినీ నువ్వు శపించడానికి నిన్ను త్వరగా తీసుకుని మా రాజుగారు రమ్మన్నారని చెప్పేసి వీళ్ళని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మీరు రాత్రి ఇక్కడ ఉండండి, నేను నా దేవుడిని అడుగుతాను అని చెప్పేసి వాళ్ళని అక్కడ ఆహారం అన్నీ పెట్టి అలా ఉంచి ఆయన దేవుడిని అడుగుతాడు. దేవుడు ఏమంటాడంటే, వెళ్ళొద్దు అని చెప్తాడు. ఆ మాట బాలాకు ఆ పంపించినటువంటి ఆ ప్రత్యర్థులకు చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత బాలాకు ఏం చేస్తాడంటే, రాజు మరీ గొప్ప ఉన్నతమైన వారిని చాలా డబ్బులు అవన్నీ కూడా కావాల్సినవి ఇచ్చి మరలా తీసుకురండి, బిలాము ఎట్లా అయినా సరే అని చెప్పేసి పంపిస్తాడు. ఒకసారి దేవుడు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి బిలాము వెళ్ళకోకుండా ఉండాలి. అదే పని కోసం మరలా ఆ రాజుగారు పంపించినప్పుడు ఈయన ఏమంటాడంటే, మీరు రాత్రి ఉండండి, నేను కనుక్కుంటాను, దేవుడిని ప్రార్థన చేస్తాను, వెళ్ళమంటాడేమో, వెళితే వస్తానని. అయితే దేవుడు ఈసారి ఏం చేస్తాడంటే వెళ్ళమంటాడు. అయితే వీళ్ళు వెళ్తారు. కానీ దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే, నువ్వు వెళ్ళు, నేను నీ నోటికి ఏ వాక్యం ఇస్తానో
ఆ వాక్యని నువ్వు చెప్పాలని చెప్పేసి బిలాముని వెళ్ళమంటే వెళ్తాడు. అప్పుడు ఆయన గాడిదని తీసుకుని ఆ గాడిదతో ఇంకొక ఇద్దరు పనివారిని తీసుకుని ఆయన బయలుదేరుతూ ఉంటాడు. ఇది మనం చదువుకున్న ఈ వచనాలకి ముందు జరిగింది. అయితే వెళ్ళినప్పుడు ఈయన యెహోవాకి విరోధంగా వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళని శపించడానికి యెహోవాకి ఇష్టం లేదు కాబట్టి ఈ దూత ఏం చేసిందంటే మార్గానికి అడ్డంగా నిలబడతా ఉండేది. అట్లా ఒక ద్రాక్ష తోటలో ఉండగా వెళ్తూ ఉంటే ఆ ద్రాక్ష తోటలో ఆ గోడకి ఆయన కాలుని రుద్దింది. అప్పుడు కోపంతో బిలాము గాడిదను కొడతాడు. గాడిదను కొట్టినప్పుడు ఈ గాడిద ఏం చేసిందంటే మాట్లాడిద్ది. మామూలుగా అయితే జంతువులు ఎప్పుడూ కూడా మాట్లాడవు, కానీ ఈ గాడిదని ఏర్పాటు చేసుకుని దేవుడు గాడిదతో మాట్లాడిస్తున్నాడు. ఏమన్నా మాట్లాడుతుందంటే, నీవు ఇక్కడ ఏమని మాట్లాడుతుంది బిలాముతో, అందుకు గాడిద నేను నీ దానును కాదా, నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా అంటుంది. ఎందుకంటే ఆయన విలువలేని గాడిదను ఎక్కడో రోడ్లు పక్కమట పడి ఉన్న గాడిదకి ఆయన ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చి కొనుక్కు తెచ్చుకున్నాడు. మొట్టమొదటిది తెచ్చిన వెంటనే దాన్ని శుభ్రం చేసుకుని దానికి ఒక షెడ్ వేసి మేతను పెట్టి ఆహారం నీళ్ళు ఇచ్చి దానికి పోషించుతూ ఉన్నాడు. కాబట్టి ఆ గాడిద కృతజ్ఞత చూపించింది తన యజమాని మీద. జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే అది కృతజ్ఞత కలిగి ఉంది. అప్పుడు అంటుంది, నీవు వెలబెట్టి కొనుక్కున్న నీ దానిని కాదా, నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని కాదా, ఎందుకు నన్ను ఇట్లా కొడుతున్నావు? నీవు చేయొద్దు అన్న పనికి నువ్వు వెళ్తున్నావు కాబట్టి నాకు ముందు యెహోవా దూత కత్తి పట్టుకుని ఉంచుంది. దాన్ని చూసి నేను భయపడి వంగిపోయాను, పడిపోయానని చెప్పేసి గాడిద మాట్లాడుతుంది. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు మనకి చేసినటువంటి మేలులన్నింటిని బట్టి మనం కృతజ్ఞత చూపించాలి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఇందాక మీరు చాలామంది చెప్పారు, టైం లేదు కాబట్టి చాలామంది చెప్పలేకపోయారు. ప్రతి మనిషి జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక మేలు చేశాడు. కృతజ్ఞత కలిగి ఆ మేలుని ఆరోగ్యం పరంగానో ఆస్తి పరంగానో అనేక రకాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ మేలుని బట్టి కృతజ్ఞతగా మీరు ఇంతట సాక్ష్యం చెప్పారు. అయితే మనం కూడా కృతజ్ఞతను కలిగి జీవించాలి. ఆ గాడిద ఏ విధంగా అయితే తన యజమానికి కృతజ్ఞత చూపించిందో అట్లాగే మనం కూడా కృతజ్ఞతను చూపించే వారంగా ఉండాలి. యేసు ప్రభు ఈ లోకంలో మనం పాడైపోయి పడిపోయి నశించిపోతున్న మనల్ని పాపపు జీవితం నుంచి ఏర్పాటు చేసుకుని మనకు ఒక నీడనిచ్చి ఒక మందిరాన్నిచ్చి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన ఎడల మనం కృతజ్ఞతను చూపేవారంగా ఉన్నామా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనం ఈ లోకంలో చెడిపోయి ఉన్నాం. మన బ్రతుకులన్నీ పాడైపోయి పాపంలో పడిపోయి ఉన్నప్పుడు దేవుడు తన రక్తాన్ని ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాడు. మనం మార్కెట్కి వెళ్ళి కుళ్ళిపోయినవి పాడైపోయిన వస్తువులు కూరగాయలు ఎప్పుడు కొనుక్కోం. కానీ యేసు ప్రభు పాడైపోయిన మన జీవితాలను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కుని రక్షించాడు. కాబట్టి ఆయన చేసిన మేలుకు ఈరోజు మనం కృతజ్ఞతను చూపేవారంగా ఉన్నామా, లేక బిలాంలాగా ఉన్నామా, గాడిదలాగా ఉన్నామా, బిలాంలాగా ఉన్నామా, మనం పరీక్షించుకోవాలి. నేను స్కిప్ చేస్తున్నాను, టైం లేదు కాబట్టి. ఇంకోటి ఎగ్జాంపుల్, లూకా సువార్త 17వ అధ్యాయం 12 నుంచి 18 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. ఒకసారి యేసు ప్రభు యెరూషలేము నుంచి వెళ్ళవలసి వచ్చినప్పుడు సమరయ గలిలయ ప్రాంతాల గుండా వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువును చూసి ఆయన్ని స్వస్థపరచమని ఆయన పాదాల మీద పడతారు. సాధారణంగా కుష్ఠరోగులు ఏ మనిషిని కూడా అంటుకోకూడదు. వాళ్ళకు వచ్చిన రోగాన్ని బట్టి ఊరు వేళపైనే వాళ్ళు ఉండాలి. యేసు ప్రభు ఆ మార్గంలో వెళ్తాం చూసి ఆయన స్వస్థపరుస్తాడని ఆయన మీద విశ్వాసం ఉంచి ఈ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళి ఆయన మీద పడ్డప్పుడు
ఆయన ఏమంటారంటే మీరు వెళ్ళి మీ యాజకునికి మీ దేహాన్ని చూపించుకోమని చెప్తాడు. అయితే 10 మంది కుష్ఠరోగులు వెళ్తారు. 10 మందిలో ఒకడు సమరయుడు అంటే అన్యుడు. ఆ అన్యుడు తాను పొందుకున్న మేలును బట్టి తిరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి కృతజ్ఞత చూపిస్తారు. మీరు ఆ వాక్యాన్ని అంతా చదివితే మీకు క్షుణ్ణంగా అర్థమైంది. అయితే యేసు ప్రభు అప్పుడు అంటారు, ఏంటి నువ్వు ఒక్కడే వచ్చావు, 10 మందిని కదా నేను మిమ్మల్ని బాగు చేసింది అని అడిగినప్పుడు 10 మంది రాలేదు. ఒకే ఒకడు సమరయుడు అన్యుడు వచ్చాడు. 9 మంది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టేసి కృతజ్ఞతను చూపించుకోకుండా ఆయన చేసిన మేలులను పొందుకుని మరిచిపోయి ఆయన్ని విసర్జించి వెళ్ళిపోయారు. కానీ అన్యుడు దేవుడు అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు. ఆ 10 మందిలో ఒక్కడగా వెళ్ళి ఆయన చేసిన మేలుకు ఆయన కృతజ్ఞత చూపించాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు, స్వస్థపరిచాడని మనం అక్కడ చూస్తాం. అయితే ఈరోజు మనం పరీక్షించుకోవాలి, ఆ 9 మందిలో ఉంటామా, కృతజ్ఞతను చూపించిన ఆ సమరయుడిలాగా మనం ఉంటామా అనేది ఈ రాత్రి మనం పరీక్షించుకోవాలి. అయితే ఈ కృతజ్ఞతను చూపించడంలో దీనికి మధ్యలో కొలస్సీలకు రాసిన పత్రిక 3:17 ఏమనుందంటే, మీరు యేసు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటూ సమస్తం ఆయన పేరిట చేయమని రాయబడి ఉన్నది. తర్వాత కొలస్సీ 2:7లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి. ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి దినదినము. తర్వాత ఫిలిప్పీ 4:6లో ప్రార్థనా విజ్ఞాపనలతో కృతజ్ఞత కలిగి జీవించాలి. మొదటి సమయాలు 25, 10, 11 వచనాల్లో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, కర్మేలు పర్వతం మీదకి దావీదు వెళ్ళి ఉంటాడు. సౌలు చేత తరవబడుతున్నప్పుడు దావీదు కర్మేలు ప్రాంతంలో మోయోను అనే ప్రాంతంలో ఉంటాడు. అక్కడ ఒక గొప్ప ధనవంతుడు నాబాలు అనే అతను కూడా ఉంటాడు. అయితే నాబాలు ఏం చేస్తాడంటే మొరటివాడు, కాలేబు సంతతి వాడు. అయితే వీళ్ళు ఈ కర్మేలు ప్రాంతంలో ఉన్నప్పుడు దావీదు సైన్యము వీళ్ళకి ప్రొటెక్షన్గా ఉంది. ఈ నాబాలు ఒక గొర్రెలకి కానీ ఆయనకి గొర్రెలు, మేకలు ఆస్తి అంతా చాలా ఉండేది. ఈ ఆస్తి అంతటిని ఎత్తుకుపోకుండా వాళ్ళు అక్కడ కాపాడారు. అయితే దావీదు తరమపడుతూ కర్మేలు ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకి ఆహారం కోసం పంపిస్తాడు నాబాలు. ఎందుకంటే అది శుభదినము అని రాయబడి ఉండేది. శుభదినం అంటే వాళ్ళు గొర్రెలు కత్తిరించుకుంటారు, ఆ గొర్రె బొచ్చుని అమ్ముకుని దాని ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు, దాన ధర్మాల కార్యక్రమాలు చేస్తూ వస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు, ఆస్తి ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి తినడానికి ఏమైనా తీసుకున్నామని తన పనివారిని పంపించినప్పుడు అక్కడ నాబాల్ అంటాడు, ఎవడు దావీదు అని అంటాడు. అంతకుముందు దావీదు ద్వారా మేలు పొందిన నాబాలు, ఎవడయ్యా దావీదు, సౌలు రాజు దగ్గర ఎంతోమంది ఉన్నారు, వచ్చారు పోయారు, వాళ్ళలో దావీదు ఎవడు అంటాడు. ఆ విషయాన్ని అప్పుడు వాళ్ళు వచ్చి సేన వాళ్ళంతా వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు దావీదు కోపంతో మండిపడతాడు. ఎవడు దావీదు అంటాడా, నేనేంటో చూపిస్తా, నా బలం ఎంతో చూపిస్తా, నేను సింహాన్ని ఎదిరించాను, గొలియాతును చంపాను, 10,000 మందిని. అప్పుడు భార్యతో చెప్తాడు, అబీగైలుతో, అమ్మ దావీదు నీ మీద కక్ష పట్టి మీ ఆయన చేసిన పాపానికి మిమ్మల్ని చంపేయడానికి వస్తున్నాడు తన పరివారంతో అన్నప్పుడు ఆ నాబాలు యొక్క భార్య అబీగయలు బుద్ధిమంతురాలు, ఆమె సౌందర్యవతి, రూపశ్రీ అని రాయబడి ఉంది. ఆమె కృతజ్ఞతను కలిగి తన భర్త మీదకి వస్తున్న దోషాన్ని తొలగించుకోవటానికి ఆమె కృతజ్ఞతను చూపి దావీదుకి ఎదురెళ్ళి, నా ఏలినవాడా, యజమానుడా, నన్ను క్షమించమని ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడింది. అయితే తన భర్త చేసిన దుర్మార్గాన్ని తన భార్య బుద్ధితో, జ్ఞానంతో ఆమె చేసింది. తన దోషాన్ని అంతటిని కూడా
ఆ రకంగా ఆయన చేసినటువంటి మేలులకు అక్కడ ఆమె కృతజ్ఞతను చూపించింది. ఆ విధంగా మనం కృతజ్ఞతను గురించి చెప్పుకుంటున్నాం. టైం అయిపోతుంది. కృతజ్ఞత ఎవరి పట్ల మనం కలిగి ఉండాలి? 4 పాయింట్లు చెప్తాను, మిగతాది ఆపేస్తాను. మొట్టమొదటిగా కృతజ్ఞత అనేది దేవుని పట్ల ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి రక్షణ ఇచ్చి, మారు మనసునిచ్చి, ఈ రకంగా మన వ్యాధులు బాధల నుంచి స్వస్థపరిచి రక్షించి మందిరంలో చేర్చాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతను కలిగిన వారుగా ఉండాలి. రెండవది, దేవుని సేవకుల పట్ల కృతజ్ఞతను కలగాలి. ఎందుకంటే ఎక్కడో నశించిపోతున్న మన కోసం రాత్రి పగళ్ళు కన్నీరు కార్చి నిద్రాహారాలు మాని తిరిగి మనల్ని కోసం ప్రార్థించిన మన దైవ సేవకుల పట్ల మనం కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఏ సమయంలో అయినా, సపోజ్ అన్నం తింటున్న సమయంలో ఎవరైనా ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు ఈ బాధ ఉందంటే తినేతేనే అన్నం ప్లేట్లైనా వదిలిపెట్టి ప్రార్థన చేసే స్వభావం కలిగిన వారు దైవ సేవకులు. కాబట్టి దైవ సేవకుల పట్ల కృతజ్ఞతను కలిగి ఉండాలి. మూడవదిగా తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతను కలిగి ఉండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు. ఎందుకంటే చిన్నప్పుడు తన బిడ్డను వదిలినప్పుడు ఎక్కడ పడిపోతాడో, ఎటు వెళ్ళిపోతాడో అని కంటికి రెప్పలాగా కాసి కాపాడిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతను చూపాలి. సామెతలు 31:17 రాయబడి ఉంటుంది. తండ్రిని అపహసించి తల్లి మాటని విననొల్లని వారి కళ్ళు లోయి కాకులు పీకును, గ్రద్దలు వాటి కళ్ళును తినును అని అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆఖరిగా అందరి పట్ల, సమాజంలో స్నేహితులు, బంధువులు, ఇంటి పక్క వారు, ఆఫీసులో ఉన్నవారు, ఎవరైనా సరే అందరి పట్ల మనం కృతజ్ఞతను కలిగి జీవించాలి. మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే వెంటనే మన నోటంటే థ్యాంక్ యూ, థ్యాంక్స్ అని మాట వచ్చింది. అట్లాంటిది దేవుడు మన పట్ల చేసినటువంటి మేలును బట్టి మనం కృతజ్ఞతను కలిగి ఈ సంవత్సరానికి ముగింపు పలకాలి. తర్వాత పశ్చాత్తాపడి, అక్కడ దావీదు 51:2-3 నా దోషం పోగినట్లు నన్ను కడుగయ్యా, నా పాపం పోగినట్లు నన్ను పవిత్రపరుచు, నా అతిక్రమములన్నీ నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది అని చెప్పేసి దావీదు పశ్చాత్తాపడి దేవుణ్ణి ప్రార్థించినట్లు దేవుడు మన ఎడల చేసిన కృపను బట్టి, కృతజ్ఞతను బట్టి మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. మొదటిది కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది పశ్చాత్తాపంతో దేవుణ్ణి ప్రార్థించాలి. మూడవది ఏం చేయాలంటే నమ్మకత్వాన్ని కలిగి. ఈ రెండేమో ఈ జరిగిపోతున్న సంవత్సరానికి కృతజ్ఞత కలగాలి. దేవుడు మనల్ని రక్షించుకున్నందుకు, మన పాపాల నుంచి విడుదల కలిగించినందుకు పశ్చాత్తాపంతో ప్రార్థనతో ఈ సంవత్సరాన్ని ముగిస్తూ, నమ్మకత్వాన్ని కలిగి రాబోయే సంవత్సరంలో నేను నమ్మకంగా జీవిస్తాను అని చెప్పి నూతన సంవత్సరానికి మనం ఆహ్వానం పలకాలి. కీర్తన 145:13 నీ రాజ్యము శాశ్వతము, నీ రాజ్య పరిపాలన తరతరములు ఉండుద్ది అని రాయబడింది. కాబట్టి ఆయన రాజ్యం శాశ్వతం, ఆయన పరిపాలన తరతరములు ఉండుద్ది. కాబట్టి మనం నూతన సంవత్సరంలో నమ్మకత్వాన్ని కలిగి ఆ సంవత్సరం అంతా ఆయన మార్గాల్లో మనం నడిచినట్లయితే యెహోవా నమ్మకత్వము తరతరములు ఉండుద్ది. కాబట్టి మనం నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి. ఆఖరిగా ఒక మాట, యెషయా గ్రంథం 43:18-19 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని పూర్వకాలపు సంగతులను తలంచుకొని ఇదిగో నూతన క్రియ నేను చేయబోచున్నాం, ఇప్పుడే అది మొలుచును, దానిని మీరు ఆలోచింపరా అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. నూతన సంవత్సరంలోనికి వెళ్ళే మనం ఈ సంవత్సరం 2025లో చేసినటువంటి తప్పులు, పాపాలు ఏదైనా కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఇక్కడే వదిలివేసి నూతన సంవత్సరంలోనికి నూతన క్రియలు చేయబోతున్న దేవునిని ఆయన వైపు చూస్తూ కన్నీరు కారుస్తూ ఆయన పట్ల నమ్మకత్వంగా ఉండాలని దేవుడు ఈ మాటలను దీవించాలని, నూతన సంవత్సరంలో రాబో 26వ సంవత్సరం అంతా మీ అందరికీ దేవుడు కృప సమృద్ధిగా మెండుగా ఆయన దీవెనలు మీకు అందరికీ దయచేయును గాక. ఆమేన్.